కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. నన్ను అడుగు, నీకు సమస్తము కలుగచేస్తాను. భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుణ్ణి నీవు అడిగినట్లయితే. దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో వారి వైపు వీరి వైపు చూడడం వల్ల మనకు ఉపయోగము లేనే లేదు. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు. సహజంగా మనం వెతుకుతూ ఉంటాం కదా. నేను మందిరానికి స్థలం కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడన్నా 2 సెంట్లు స్థలం దొరికితేమో మందిరం కొరకు కొందామని వెతుకుతూ ఉండేవాడిని. ఇలా సెంటు కోసం, 2 సెంట్ల కోసం వెతుకుతూ ఉంటాం కదా. ప్రభు అంటున్నాడు, నన్ను అడిగయ్యా, నీకెంత కావాలో అంత ఇస్తా, నీకు ఏది కావాలో అది చేస్తా. ఒక భక్తుడు వాక్య పరిచర్య చేస్తున్న మాట, నన్ను అడుగుము అంటే నన్ను అడగడం కాదు, నన్నే కోరుకో. ప్రభువే మనకు తోడుగా ఉంటే ఇంకేం కావాలండి? ఈరోజు మన ఆలోచన ఏ విధంగా ఉంది? వరముపై దృష్టి నిలుపుతున్నామా? వరాలిచ్చే దేవుణ్ణి కోరుకుంటున్నామా? దేవుణ్ణి నీవు కలిగి ఉన్నట్లయితే సర్వ సమృద్ధి, సంతోషం, సమాధానం మెండుగా నీవు కలిగి ఉన్నట్లయితే, ప్రభువును కలిగి జీవిస్తున్నావా? ప్రభువును నీలో ఉంచుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నావు. దేవుని నీవు కలిగి ఉన్నట్లయితే, దేవుని చిత్తానుసారంగా అడుగులేస్తున్నట్లయితే తప్పక దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో జరిగించబోతున్నాడు.